ఆంధ్రాలో వాహనాలు రివర్స్ గేర్లో నడుస్తున్నాయి. రాష్ట్రంలో 10% కొనుగోలు పడిపోయినాయి. దేశవ్యాప్తంగానేమో 7% పెరిగితే ఆంధ్రాలో 10% డౌన్ అయినాయి. 2024తో పోలిస్తే 70,815 నుంచి 64,149కి పడిపోయినాయి. ద్విచక్ర వాహనాలు 7.19% డౌన్ అయినాయి. గతేడాది ఇదే నెల 14% పైగా అప్పు ఉంది. వీళ్ళు అన్ని విభాగాల క్షీణబాటే పట్టినాయి అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ద్విచక్ర వాహనాలు అప్పట్లో జనవరి 24 అప్పుడు 49,240 అయితే ఇప్పుడు 45,697. ఆటో 2,324 అప్పుడైతే ఇప్పుడు 2,054. గూడ్స్ క్యారియర్స్ అప్పట్లో 2,388 అయితే ఇప్పుడు 2,054. నిర్మాణ వాహనాలు అప్పట్లో 168 అయితే ఇప్పుడు 144. స్కూల్ బస్సులు అప్పట్లో 39 అయితే ఇప్పుడు 33. ఇతర వాహనాలు అప్పట్లో 16,658 అయితే ఇప్పుడు 14,167. ఏడాదిలో ఎలా పడిపోయినాయో చూడండి అని చెప్పి ఒక వార్త రాసుకొచ్చింది. ఎస్ కరెక్టే, కానీ ఇప్పుడు కూడా కొంటున్నారు కదా, 70 to 80%, 90% కొంటున్నారు కదా. ఇంకోటి, ఇవాళ నేను ఒక బస్సు కొన్నాను అంటే ప్రతి ఏడాది బస్సు కొంటానా? ఇవాళ ఒక కారు కొన్నాను అంటే ప్రతి ఏడాది కొంటానా? ఇవాళ ఒక 2 వీలర్ కొన్నానంటే ప్రతి ఏడాది కొంటానా? ఒకసారి కొన్నాక ఇంకేం అవసరం? జగన్ టైంలో ఈ సంక్షేమ పథకాలు రావడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 15,000 సంక్షేమ పథకం డబ్బులు పడ్డాయి అంటే అది డౌన్ పేమెంట్ కట్టేసి వెహికల్స్ తీసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. అట్లాగా సేల్ నడిచినాయి. ఇప్పుడు అట్లాంటి ఉచితాలు ఏమీ అందట్లేదు కాబట్టి అవసరం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కొనేశారు అప్పుడే 5 ఏళ్లలో. ఇప్పుడు ఇవాళ కొత్తగా అవసరాలు వచ్చేటటువంటి వాళ్ళు అవసరమైతే కొంటారు. చాలామంది ఇప్పుడు ఏదైతే అనేక కుల వృత్తులు చేస్తున్న వాళ్ళు కూడా బైకులు వాడుతున్నారు, లేకపోతే కనుక ఈ స్కూటీలు లాంటివి వాడుతున్నారు. ఇప్పటికే అవి ఉండగా మళ్ళీ ఎందుకు కొంటారనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.